వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వీడియో చూపిస్తా. ఇక్కడ కనిపిస్తున్నారు కదా నిందితులు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళ గురించి మనం మాట్లాడేది. जैसे जैसे सूचना आती जाएगी हम आपसे फौरन शेयर करेंगे। చూసారు కదా, మీ అందరికీ తెలిసిందిగా. యూపీ మిర్జాపూర్లో జిమ్ కన్వర్షన్ రాకెట్. దాని ప్రధాన నిందితుడు అప్పుడు తప్పించుకున్నాడు. వాడి పేరు కటువా అబ్షక్ ఖాన్. జిమ్కి వస్తున్న ఆడవాళ్ళను కన్వర్షన్ చేస్తూ చాలామంది ఆడవాళ్ళ విషయంలో వీడియోలు, ఫోటోలతో బెదిరించి కన్వర్షన్ చేస్తున్న ఒక పెద్ద ముఠా నడిచింది. ఇది సంచలనంగా మారింది మిర్జాపూర్లో. అప్పుడు కటువా అబ్షక్ ఖాన్ ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడు పారిపోయారు. వీడి మీద రివార్డు కూడా ఉంది. ఇప్పుడు వీడు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా చండీగఢ్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిండ్రు. 25,000 రివార్డు ఉంది ఇతని మీద. చాలా కాలంగా పరారీలో ఉన్నాడు కింగ్ పిన్ ఇమ్రాన్ ఖాన్ సోదరుడు. అతను తప్పించుకోకుండా ఉండడానికి అతనిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కేజీఎన్ జిమ్ లో శిక్షకుడు సాహిల్ అహ్మద్ ను అతనితో పాటు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు తప్పించుకుంటే ఆయన్ని కూడా పట్టించుకున్నారు. మీరు ఏమనుకుంటారు? ఆడుంది యోగి. తప్పు చేసి తప్పించుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారా? పారిపోతే మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు? సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద మా పుట్టుకకు అర్థం లేకుండా మేము ఒక దౌర్భాగ్యం, ఇక్కడ అన్ని తప్పులు చేసి విదేశాలకు పోయి బతికేస్తాం అనుకుంటారా? తోలు తీసి ఎండ పెడతాడు ఇలాంటి తప్పులు చేస్తే. మిగిలిన స్టేట్స్ లాగా కాదు. ఆడుంది యోగి ఆదిత్యనాథ్. నడువులు ఇరిగిన సంగతి తెలియకుండా ఎరగొడతాడు. అది ముఖ్యంగా ఆడపిల్లల జోలికి వస్తే. ఎంత పెద్ద దరిద్రం చేసిండ్రు, ఎంత పెద్ద దాష్టికం చేసిండ్రు. పారిపోతున్నావు. ఏడికి పోదాం అనుకున్నావు బిడ్డ? ఏడికి పోయినా గుంజకొచ్చి నువ్వు దాష్టికం చేయడానికి ఉపయోగపడ్డ నీ బాడీ పార్ట్లని పనిచేయకుండా చేస్తారు. నిజం చెప్తున్నా. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంటే ఇలాంటి వాళ్ళకు కరెక్ట్. అలాంటి ట్రీట్మెంట్ అయితేనే ఇలాంటి చెత్తలు పెరగకుండా ఉంటాయి. ఎంత దరిద్రులు అంటే ఆడదానిలో అమ్మతనం చూడకుండా అంగాంగా నువ్వు చూసుకుంటూ వాళ్ళ జీవితాలతో, ముఖ్యంగా హిందూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు. అంటే వీళ్ళది ఒక బ్రతుకేనా? ఎందుకు బ్రతుకుతున్నాం అనేది కూడా తెలియట్లా. అయినా ఇలాంటి వాడికి అమ్మకు అక్కకు చెల్లెకు తేడా ఏం తెలుస్తుంది? తెలిసేటోడైతే ఇలాంటి తప్పే చేయడు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు నిజంగా చెప్తున్నా, ప్రతి ఆడపిల్లకి మీరు ఒక ధైర్యం. మీలాంటి సీఎం ప్రతి రాష్ట్రంలో రావాలని కోరుకుంటున్నాను. అవకాశం ఉంటే మీరు పిఎం కావాలా? మీరు పిఎం అయితే సంతోషించే వాళ్ళలో నేను కూడా ఉంటాను. ఎందుకు అనంటే యూపీ తీరు చూస్తున్నాం. ఒకప్పుడు రౌడీలకు, గుండాలకు, అత్యాచారాలు చేసేటోళ్లకు, రాజకీయ గూండాలకు వేదిక. ఈ రోజు ఎవడైనా తప్పు చెయ్యాలి అంటే యూపీలో భయపడిపోతారు. తప్పు చేసినోడు యూపీలో అడుగు పెట్టాలంటే భయపడిపోతున్నాడు. ఒకప్పుడు అప్పుల రాష్ట్రం ఈరోజు అభివృద్ధి దిశగా కంపెనీలు అక్కడ పెట్టడానికి వస్తామంటున్నారు. ఆడపిల్లలు ధైర్యంగా బ్రతకగలుగుతున్నారు. సనాతన హైందవ ఆలయాలలో పూజలు చాలా గర్వంగా చేసుకోగలుగుతున్నారు. అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ చేసుకోగలిగినాం. అలాంటి మీరు పిఎం అయితే ఈ దేశం ఎలా ఉంటుందో కళ్ళ ముందు కనిపిస్తోంది. ఎవరు మోదీ తర్వాత ఎవరు అంత బలమైన నాయకుడు అంటే మోదీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆయన బ్రతికినంత కాలం ఈ దేశానికి ప్రధానిగా ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను ఉన్నాను. ఆయన తర్వాత ఎవరు అంటే ఖచ్చితంగా యోగి లాంటి ఒక నాయకుడే ప్రధాని కావాలి. అప్పుడే ఈ దేశంలో దేశద్రోహుల ఆట కట్టించవచ్చు యూపీలో లాగా. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంటుంది. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.